హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఎప్పుడు కూడా నేను గొప్ప అనే తలంపు రానివద్దండి. నాకంటే నా ఎదుటున్నవాడు గొప్ప అని మీకు చెప్పడం అలవాటు అయిపోయింది. చెప్పించి నాకు 72 సంవత్సరాలని అందరికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇంచుమించు నా వయసు ఉన్నోళ్ళు ఎక్కడ కనపడతలేదు నాకు ఎక్కువ మంది. కానీ ఒక వ్యక్తి ముందు నేను నిలబడ్డప్పుడు నేను ఇంకా యవనస్తుడిని, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనుకుంటుంటాను. 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళ ముందు కూడా, 30 ఏళ్ళ వాళ్ళ ముందు కూడా ఆయనకేదో చాలా తెలుసు, నాకు తెలియదు, ఆయన చాలా గొప్పోడు, నేను ఇంకా పాస్టర్ని అంతే అన్నట్టు ఆ ఫీలింగ్ నా మనసులోకి వస్తూనే ఉంది. అదేందో కొంచెం చూడగానే వాళ్ళు మీరు పెద్దవారు కదా అంటుంటారు కొంతమంది. నేనే పెద్దవాడిని వయసులో. కానీ చాలాసార్లు ఆ ఫీలింగ్ ఉండిపోయింది. ఎందుకంటే అది నాకు అణిచేశాడు దేవుడు నన్ను. అలాగా అది నా రక్తంలోకి వెళ్ళిపోయిందంటే డబ్బాలు కొట్టుకోవడం చేత కాదు నాకు. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. అంతా నీకే తెలుసు అనుకోవద్దండి. నీ ఎదుటిన్న వారికి కూడా తెలుసు. అంతా నీకే తెలుసు అనుకోవద్దు. నీకు తెలియనివి కొన్ని ఎదుటిన్న వారికి తెలుసు. ప్రతి ఒక్కడ అనుకున్నాడు అనుకోండి, గొడవ లేదు ఇక్కడ, ఫ్రిక్షన్ లేదు, రాపిడి ఉండదు అక్కడ. నేను అందుకే కావాలనే కొన్నిసార్లు మీ చేత చెప్పిస్తాను. నేను నాకు తెలియనట్టు, కొన్ని తెలిసినా కూడా తెలియనట్టే బిహేవ్ చేస్తాను నేను. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ కానీ, కొన్ని రిఫరెన్సెస్ కానీ, కొన్ని సంభవాలు కానీ, కొన్ని ముఖ్యంగా మన ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ విషయాలు కానీ నాకు తెలియదు అనుకోండి. అవి మన నిజంగానే నాకు తెలియదు. అడిగి తెలుసుకుంటే ఏం తప్పేంటి? ఓ స్టూడెంట్ చెప్తాడు, ఏం పోయింది ఇంత పెద్ద పాస్టర్ స్టూడెంట్ చెప్తాడా అంటే ఏమైందంట, నువ్వేదా చెప్పేది నాకు తెలుసా భయా అనొచ్చా? అది కదండి. ఆ నపుంసకుల అధిపతి ఈజ్ ఎ ట్రెషరర్. పెద్ద కింగ్డమ్కి కందాకే కింద రాణి కింద మంత్రి ఆయన, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. రథం మీద వెళ్తున్నాడు. ఈ సంచి తేలించుకున్న ఫిలిప్పు సువార్తికుడు రథం వెనకాల పరిగెడుతూ, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగితే, అర్థమవుతుంది పావాయ్ నువ్వేంద్ర చెప్పేది అనొచ్చుగా. పక్కనున్న మంత్రులు ఏమనుకుంటారో, తెలియటం లేదంటే మన మనవాడికి ఇది కూడా తెలియదంట అని అనుకుంటారని ఈగో కదా మనకిప్పుడు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఈగోలన్నీ శిలువ ముందు పరిచేయాలంతే. ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? వచ్చి కూర్చొని నా పక్కన చెప్పమని అడిగాడు కాబట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. కొందరికి అన్నీ తెలిసి ఉండొచ్చు, యేసుక్రీస్తుని గురించిన సత్యం తెలియదు, దేవుని విషయాలు, దేవుని మర్మాలు తెలియవు. అందుకనే మనం ఎప్పుడు నేర్చుకోవాలి. చచ్చే వరకు నేర్చుకోగలిగిన కెపాసిటీ మనుషుడికి ఇచ్చాడు దేవుడు. తొట్టిలో అంటే తొట్టి పడుకున్నది, ఇది ఉయ్యాల్లో పడుకున్నప్పటి నుంచి సమాధి పెట్టెలో పెట్టే వరకు మనుషుడు నేర్చుకోగలిగిన కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. కానీ కొంతమంది నేర్చుకోరు. దే పుట్ ద ఫుల్ స్టాప్. చదువు అయిపోయిందా అక్కడితో ఏం తెలియదు, చదివింది కూడా గుర్తుండదు వాళ్ళకి. ఇంకా ఏ అనుభవాలు నేర్చుకోరు, ఎక్స్పీరియన్స్ నేర్చుకోరు, ప్రాక్టికల్ లెసన్స్ నేర్చుకోరు. పక్కల దగ్గర ఏదైనా నేర్చుకుందాం, నేర్చుకోండి. ఎన్నో ఉన్నాయి. ఎంత నేర్చుకున్నా నాకు అంతా తెలుసు అన్నవాడు ఇంతవరకు ఈ లోకంలో ఎవడూ లేడు. ఒకడినొక్కడు గొప్పగా ఎంచండి. గివ్ వాల్యూ, రెస్పెక్ట్ వన్ అనదర్. వాళ్ళలో ఉన్న బలహీనతలు చూడకండి, వాళ్ళలో ఉన్న బలాలు చూడండి. వాళ్ళు నీకంటే ఎన్నో విషయాల్లో తక్కువై ఉండొచ్చు, ఏదో విషయంలో వాళ్ళు ఎక్కువ అయి ఉండొచ్చు నీకంటే ఖచ్చితంగా. అది గమనించగలిగితే, అది నువ్వు ముందు గొప్పగా ఎంచితే నువ్వు గమనించగలుగుతావు. ఎదుటి వారిని గుచ్చటం, ఎదుటి వారిని బాధ కలిగించే మాటలు అనటం, ఎదుటి వారి మీద నిందలు మోపటం, ఎదుటి వారిని విమర్శించటం, ఎదుటి వారిని కించపరచటం, ఎదుటి వారిని హీనపరచటం, ఎదుటి వారిని ఎగతాళి చేయటం, ఎదుటి వారిని విమర్శించటం, ఎదుటి వారిని తీసిపడేయటం. మన మాటలు మర్యాదగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు, ఓర్చుకునే మాటలు, సహించుకునే మాటలు, భరించుకునే మాటలు, క్షమించే మాటలు, ఇవన్నీ నీ హృదయంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయండి. అందుకే ఒక్క మాట మనం అడిగితే చాలు, దేవా నీ ప్రేమతో నా హృదయం నింపమని అడిగితే మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ భక్తులమని చెప్పుకునే మేము నీ ప్రేమ లేని వారిమైతే వ్యర్థులమని గుర్తించటకు సహాయం చేయ. తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో ఒకరినొకరు ప్రేమించుకోమన్నావు. ప్రేమించుటకు, సహించుటకు, క్షమించుటకు, భరించుటకు, ఉపచారం చేయుటకు, ఆతిథ్యం ఇచ్చుటకు, యోగ్యులుగా ఏడ్చుటకు, అబద్ధం ఆడకుండా ఉండుటకు, క్షమించుటకు మాకు నేర్పించు నాయన. పరలోకపు అనుభూతిని భూలోకంలో అనుభవించాలంటే ఈ దైవ గుణాలు మాకు కావాలి కనుక మా మందిరంలో, మా గృహాలలో ప్రేమను కుమ్మరించు నాయన. శ్రమలో ఉన్న వారి శ్రమలో మేము పాలుపంపులై వారిని ఆదరించడానికి, నశించిపోతున్న వారి కొరకు నాయన క్రీస్తు ప్రేమతో అంగలార్చడానికి, కన్నీటి ప్రార్థన చేయడానికి నేర్పించు నాయన. మా కొరకు నీవు ఎలాగూ కన్నీటి ప్రార్థన ఈ లోకంలో చేశావో, నశించిపోతున్న ఆత్మల కొరకు అటువంటి ప్రార్థన దయచేయి నాయన. ఒకరితో ఒకరు మనసు కలిగి ప్రార్థించడానికి, మనసు కలిపి ప్రార్థించడానికి సహాయం చేయి. మా హృదయాలను ఐక్యపరిచే పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.